రజనీకాంత్ కూలీతో మరో భారీ విజయం అందుకున్నారు. ఆ తర్వాత వచ్చే ప్రాజెక్టులలో ఒకటి నుంచి దర్శకుడు తప్పుకోవడంతో కొత్త టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలో రజనీ అల్లుడు ధనుష్ ఆయన్ను డైరెక్ట్ చేయనున్నారనే రూమర్ బలంగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయినట్లు సమాచారం. ధనుష్ ఇప్పటికే హీరోగా, దర్శకుడుగా పలు చిత్రాలు చేశారు. రజనీతో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే ఇది భారీ సంచలనంగా మారనుంది. అయితే ఇందులో ఎంత నిజముందో అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాలి. రామ్ పోతినేని హీరోగా పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆంధ్ర కింగ్ తాలూకాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు ట్రైలర్ నవంబర్ 18 సాయంత్రం 5 గంటలకు లాంచ్ కానుంది. ఈ ఈవెంట్లో తెలుగు హీరోల సినిమా ప్రమోషన్ ఈవెంట్లో తొలిసారిగా స్పెషల్ డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఈ ఫస్ట్ ఎవర్ ప్లానింగ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా మరింత స్పెషల్ గా మారనుంది. రామ్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు ఉప్పొంగుతున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తండ్రి, కొడుకు భావోద్వేగాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ గా ఉంటుందని సమాచారం. ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేస్తూ కొత్త షెడ్యూల్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రంగా ఈ సినిమాను తీర్చిదిద్దాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. అందుకే స్క్రిప్ట్ పై ఎక్కువ సమయం తీసుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన అన్ని చిత్రాల్లోనూ ఇదే బెస్ట్ అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. యంగ్ హీరో అక్కినేని అఖిల్ కెరీర్లో కీలక చిత్రంగా భావిస్తున్న లెనిన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ కు సిద్ధమవుతోంది. ఈ క్లైమాక్స్ కోసం అఖిల్ తీవ్రంగా యాక్షన్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతేకాకుండా క్లైమాక్స్ లో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. రాయలసీమ, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ జోడీ లవ్ సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయని టాక్. సినిమా అవుట్పుట్ బాగుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రంతో అఖిల్ మళ్లీ హిట్ ట్రాక్ లోకి వస్తారని ఆశిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ త్రిష గత కొంతకాలంగా పెళ్లి రూమర్స్ తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా ఆమె ఈ వార్తలపై స్పందించారు. ఇండస్ట్రీలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారందరితోనూ పెళ్లి అంటూ రాస్తున్నారు. అలాంటి ఫేక్ న్యూస్ నాకు అసహ్యం కలిగిస్తోంది. దయచేసి ఇలాంటి వార్తలు వైరల్ చెయ్యొద్దు అని త్రిష ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విజయ్తో రిలేషన్లో ఉన్నారని ఆయన పుట్టినరోజు ఫోటోలతో రూమర్స్ వ్యాపించాయి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్న త్రిష 41 ఏళ్లు దాటినా సింగిల్ గానే ఉండడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అయితే సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టినట్లు ఆమె స్పష్టం చేశారు. దీపికా పదుకొనే కల్కి 2, స్పిరిట్ సినిమాల నుంచి పని గంటల వివాదంతో తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పని గంటలపై మళ్లీ మాట్లాడారు. రోజుకు 8 గంటలకు మించి పనిచేయడం ఆరోగ్యానికి హానికరం. అధిక శ్రమే నిబద్ధత కాదు అని దీపిక అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ సినిమాకు 8 గంటలే పనిచేస్తున్నావా అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, కుటుంబం, అభిమానుల మద్దతే తనకు బలమని దీపిక పేర్కొన్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కింగ్ సినిమాలో నటిస్తున్న ఆమెపై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఇంకా కొనసాగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విశ్వంభర, మనశంకర వరప్రసాద్ గారు, శ్రీకాంత్ ఓదెల చిత్రాలతో పాటు ఇప్పుడు మెగా 158గా బాబీతో మరోసారి జోడీ కడుతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమైంది. కోల్కతా నేపథ్యంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది. గతంలో చిరు కోల్కతా బ్యాక్ డ్రాప్ లో చేసిన చూడాలని ఉంది బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాల్తేరు వీరయ్యతో బాబీ, చిరు కాంబోలో 236 కోట్ల రూపాయలు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఉల్కపాతం వెనుక అంటార్కిటికా పర్వతంపై బోట్లో మనుషులు కనిపిస్తారు. ఏదో రహస్యాన్ని తవ్వుతున్నట్టు సూచన ఉంటుంది. అలాగే మంచులో చిరిగిపోయిన పడవ ముక్కలు కనిపిస్తాయి. గుహలో ప్రియాంకా చోప్రా ఉన్న సీన్కు లింక్గా నీటి ఏనుగులు, చేపలు పట్టేవాళ్లు, గన్స్ పట్టుకున్న సైనికులు దూరంగా కనిపిస్తారు. అదే షాట్లో కొండచర్య అంచున మహేష్ సిల్హౌట్ కనిపిస్తుంది. కానీ ప్రియాంకకు చాలా దూరంలో ఉంటుంది. కింద ఒక సాధువు కపాలాల మధ్య హోమం చేస్తూ కనిపిస్తాడు. లంకా సీన్లో హనుమంతుడి తోకపై గుర్రపు బండి, చేతిలో మొత్తం వృక్షంతో యుద్ధం చేస్తున్న ఆంజనేయుడు, వానర సైన్యం వెనుక ఒకే ఆకారంలో ఉన్న పర్వత శ్రేణి, రామబాణం నుంచి వచ్చే బ్లూ ఫ్లాష్లో నీటి సుడిగుండం పైన తిరిగే చక్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవన్నీ టైం ట్రావెల్ పోర్టల్కు సంబంధించినవే అని అర్థమవుతోంది. ఇంకా జక్కన్న మరిన్ని సీక్రెట్స్ దాచిపెట్టారన్నది తెలుస్తుంది. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని మించాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 తాండవంపై అంచనాలు రెట్టింపయ్యాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని 3D ఫార్మాట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 3D విజువల్స్ క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. ప్రతి షాట్ను పర్ఫెక్ట్గా తెరకెక్కించేందుకు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించారు. ఈ 3D అనుభవం ప్రేక్షకులకు అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా, ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెండ్ సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం మరింత ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం కనిపిస్తోంది. బాలీవుడ్ నటి అదితిరావు హైదరి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన పేరు, ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్గా పెట్టుకుని ఓ వ్యక్తి ఫోటోగ్రాఫర్లను ఫోటోషూట్స్ పేరిట మోసం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు తన దృష్టికి తీసుకువచ్చారని, అలాంటి మెసేజ్లు తాను చేయలేదని స్పష్టం చేశారు. ఫోటోషూట్ కోసం ఎవరినైనా సంప్రదించాలంటే తన వ్యక్తిగత నంబర్ ఉపయోగించనని, టీం ద్వారానే సంప్రదిస్తానని తెలిపారు. ఇలాంటి మెసేజ్లు వస్తే తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ARH కనెక్ట్ ద్వారా తెలియచేయాలని కోరారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది.